ప్రియదర్శి, ఆనంది హీరో హీరోయిన్లుగా ప్రేమ అంటే ట్రైలర్ చూశాను. నాకైతే అంత పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలేదు. కొత్తగా లేదు, అలాగని ఎంగేజింగ్ కూడా ఏం లేదు. సో ట్రైలర్ చూసిన తర్వాత నాకు అర్థమైన స్టోరీ ఏంటంటే, మనవాడు ఏదో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నట్టున్నాడు. సాఫ్ట్వేర్ కాకపోతే ఇంకోటి, బట్ ఫుల్ టైం నైట్ షిఫ్ట్ లోనే ఉన్నట్టున్నాడు. ఇలా అయితే మనవాడికి పెళ్లి కాదని వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్డ్ గా ఒక పెళ్లి సంబంధానికి తీసుకుపోయినట్టున్నారు. అదే అమ్మాయి హీరోయిన్ ఆనంది. సో అమ్మాయి అయితే కొంచెం వీడ్ గా బిహేవ్ చేస్తుంది, చేతులు గొడ్డలు పట్టుకోవడం, సంథింగ్ కైండ్ ఆఫ్ ఏదో. సో మొత్తానికైతే అమ్మాయి అబ్బాయి ఇష్టపడినారు, పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆనందికి ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ కొన్ని ఫ్యాంటసీస్ ఉన్నట్టున్నాయి. రోజు హనీమూన్ లాగా నచ్చింది చేసుకుంటూ చిన్న చిన్న హ్యాపీనెస్లు, కొట్లాటలు, చీప్ థ్రిల్స్, ఇలాంటి ఫ్యాంటసీస్ ఏదో అమ్మాయికి ఉన్నట్టుంది. సో ఇవన్నీ మనవాడి మీద రుద్దేటట్టుంది. దీన్ని మనవాడు మ్యాచ్ చేయడం కోసం నానా తిప్పలు పడేటట్టున్నాడు. ఒక స్టేజ్ లో మనవాడు బర్స్ట్ అయ్యేటట్టుంది. సో ఇద్దరి మధ్యన చిన్న గొడవలు స్టార్ట్. ఇలాంటి టైంలో మన సుమక్క ఎంటర్ అయింది. సుమక్క క్యారెక్టర్ అది కూడా వీడ్ గానే ఉంది. డైవర్స్ కు ఎంకరేజ్ చేసే క్యారెక్టర్ లాగా ఉన్నట్లుంది. ఇదే మన వెన్నెల కిషోర్ కూడా డైరెక్ట్ అడుగుతాడు ఒకసారి, ఈ విడగొట్టే కాన్సెప్ట్ ఏంటి? ఆశామేరి. ఈ ఆశామేరి అయితే పేరు బాగుంది. సో సుమక్క కోరుకున్నట్టు వాళ్ళిద్దరు డైవర్స్ తీసుకున్నారా, లేకపోతే కలిసి ఉన్నారా, లేదంటే ఆనంది ఫ్యాంటసీస్ కు మ్యాచ్ అయ్యేలా మనవాడు రెడీ అయ్యాడా, ఆనందినే లైఫ్ అంటే ఫ్యాంటసీస్ కాదు రియాలిటీలో ఉండడం అనేది తెలుసుకొని కలిసి ఉన్నారా, బ్లా బ్లా బ్లా, ఇలా స్టోరీ ఉన్నట్లుంది. ఇది ప్యూర్లీ నా ఇమాజినేషన్ మాత్రమే. రోలర్ కోస్టర్ ఆఫ్ లవ్ అండ్ సస్పెన్స్ అని టైటిల్స్ పడుతుంది. లవ్ అంటే ఓకే, ఆ సస్పెన్స్ ఏంటో మరి నాకు తెలిసి ఆ ఆనంది క్యారెక్టరే ఎందుకు ఈ అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుంది అనేది ఏమన్నా ఒక రీజన్ ఇస్తాడా, లేకపోతే ఈ అమ్మాయి వాంటెడ్ గానే చేస్తుందా అనేది మనకు తెలియదు. సస్పెన్స్ అంటే అది ఒకటే నాకు కనపడలేదు, మిగతా అయితే ఏం కనపడలేదు. ప్రియదర్శి బ్రో రీసెంట్ గా మిత్రమండలి కావచ్చు, ఇప్పుడు ఇది కావచ్చు, సో ఇలాంటివి చేయడానికి చాలా మంది హీరోస్ ఉన్నారు బ్రో. మీరు రీసెంట్ గా కాన్సెప్ట్ ఓరియంటెడ్ కోర్టు ఇలాంటిది బాగుంది కదా. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, మీ సినిమాలు మీ ఇష్టము. ఆనంది ఈ అమ్మాయి కూడా మంచి ఆర్టిస్ట్, బట్ ఈ అమ్మాయి చూస్ చేసుకునే సినిమాలన్నీ చిత్ర విచిత్రంగా ఉంటాయి ఏంటో మరి. ప్రేమ్ అంటే థ్రిల్ ప్రాప్తిరస్తు అని టైటిల్ ఉంది. ట్రైలర్ లో పెద్ద థ్రిల్లింగ్ మూమెంట్స్ ట్రైలర్ లో ఉన్నాయని కదా, ట్రైలర్ చూస్తే సినిమాలో కూడా ఏముంటాయి అబ్బా అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. కామెడీ అంటారు నాకైతే పెద్ద ఏం అనిపించలేదు. హోపు ఆప్షన్ అంటే సుమక్క కిషోర్, సో వీళ్ళిద్దరు ట్రాక్ ఏదైనా వర్కౌట్ అయిందంటే ఫైన్. ఓవరాల్ గా అయితే ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద నాకంత క్యూరియాసిటీ అయితే ఏం కలగలేదు. థ్రిల్ ప్రాప్తిరస్తు అన్నారు కానీ ఆ థ్రిల్ అయితే ట్రైలర్ లో అయితే నాకేం అనిపించలేదు. బట్ మేబీ ఏమైనా సినిమాలో ఉందేమో తెలియదు. సో 21st సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా చూసిన తర్వాత మరింత డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, గుడ్ బై.